హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్‌గా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి బోండాలండి. ఈ ఉల్లి బోండాల్ని ఈరోజు మనం సింపుల్‌గా అలాగే చాలా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకుందామండి. చాలామంది ఉల్లి బోండాలు మెత్తగా వచ్చేస్తాయి, లేదంటే గట్టిగా వచ్చేస్తుంటాయి అంటుంటారండి. ఈ కొలతలతో ఒకసారి ఉల్లి బోండాని ట్రై చేసి చూడండి. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్‌గా చాలా బాగొస్తాయి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్‌ని తీసుకుందామండి. నేను చూడండి ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని ఈ విధంగా మరీ మందంగా కాకుండా, అలా అని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా మీడియం థిక్‌నెస్‌తో కట్ చేసుకున్నాను. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మన ఉల్లి బోండాలనేటివి పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్‌లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అలాగే వంట సోడాను కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని దీన్ని ఈ విధంగా చేతులతో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఉల్లి బోండాలో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఈ ఉల్లిపాయల్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి, దాంతోనే మనం పిండిని అనేది కలుపుకోవాలి. అప్పుడే మన బోండాలు అనేటివి చక్కగా వస్తాయి. చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఆనియన్స్ లో ఉండే చెమ్మ అనేది రిలీజ్ అవుతుందండి. చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుందామండి. నేను చెప్పిన క్వాంటిటీతో చేసుకుంటే మీకు వాటర్ వేయాల్సిన పని అనేది ఉండదండి. ఒకవేళ మీరు ఉల్లిపాయలు గనక ఎక్కువ వేసుకున్నా, లేదా పిండి కొంచెం ఎక్కువ అయిపోతే, ఒకవేళ మీకు పిండి అనేది గట్టి పడిపోతే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. నేనైతే అస్సలు వాటర్ వేయలేదు, నాకు ఉల్లిపాయల్లో ఉండే చెమ్మే సరిపోయింది. చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేసేయకండి బోండాల్ని. ఈ విధంగా లైట్‌గా ఈ విధంగా రౌండ్‌గా చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇప్పుడు మనం బోండాల్ని వేసుకోవాలండి. ఆయిల్‌కి సరిపడా బోండాల్ని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేయకండి. వేసిన వెంటనే వీటిని కదపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు ఇలానే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత చూడండి మన ఉల్లి బోండాలు అనేటివి లైట్‌గా కూడా కలర్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లి బోండాని మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో మనం వీటిని అస్సలు ఫ్రై చేయకూడదండి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే పైన ఇవి వెంటనే కలర్ వచ్చేస్తాయండి. అలాగే ఉల్లిపాయలు కూడా త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. పిండి అనేది లోపల సరిగ్గా ఉడకదండి, పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని ఈ విధంగా బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్‌లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్ పెట్టుకొని వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. ఇదే విధంగా మనం అన్నిటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఉల్లి బోండాలనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా, ఎంత మంచి కలర్‌లో ఫ్రై అయ్యాయో. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతాయండి. చూడండి ఇవి పైనుంచి కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయో, అలాగే చూడండి లోపల ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో, లోపల వరకు కూడా ఇవి చక్కగా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయండి. మీకు ఏదైనా స్నాక్ తినాలి, అప్పటికప్పుడు చేసుకొని టేస్టీగా అనిపిస్తే ఈ విధంగా ఈ ఉల్లి బోండాల్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.